పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. మరి ఈ వారం కూడా భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో నేనింత ఎపిసోడ్తో సిద్ధంగా ఉన్నాను. మరి ఆ కొటేషన్స్కి చక్కని వివరణ ఇవ్వడానికి ప్రకృతి మహేష్ సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ నేనింతే మరొక ఎపిసోడ్లోకి. రైట్ సార్, నేనింతేతో దూసుకెళ్ళిపోతున్నాము. సో నేనింతేలో కొటేషన్స్ ఎలా ఉంటున్నాయంటే, భిన్నంగా ఆలోచించు నిద్రపోతున్నప్పుడు ఇలా తట్టి లేపుతుంటే నేనింతే తన్ని లేపుతున్నట్టుంది సార్. సో అలా ఉన్నాయి. కొంచెం డోస్ ఎక్కువైందనమాట. డబుల్ స్ట్రాంగ్ టీ. సో ఫస్ట్ కొటేషన్ చూద్దాం. నేను మీకు ఎవరికి భయపడను, మీరు నాకు ఎవరికి భయపడే పనే లేదు, కానీ అందరూ అందరినీ గౌరవించవలసిందే. సార్, ఎవరికి భయపడే అవసరం లేనప్పుడు ఇంకా గౌరవించడం ఎందుకు సార్? నా ఇష్టం కదా. ఇంకా రెబల్ స్టార్. గౌరవించడం మానవత్వం. భయపడే అవసరం లేదు, ప్రతిసారి భయపడే అవసరం లేదు, ప్రతిసారి గౌరవించాలి. నాకు ప్రతిసారి అంటే భయం ఉండేది. అది దేనికంటే కొడతాడని. అది వేరే. అందరు ఎదురుగా మొహమాటలు లేకుండా పరువు తీస్తాడు, అది వేరే. అది నా ఈగో ప్రాబ్లం. సార్ నిజంగా భయపెట్టడానికి అది ఎప్పుడు చేయలేదు. నా లోపల ఈగో ఉంది, పరువు ప్రతిష్ట. నేను ఒక సీనియర్ మాస్టర్ని, నేను ఒక ఇంజనీర్ని. నా లోపల ఉన్న ఈగోలన్నీ సారు యొక్క బిహేవియర్ వల్ల భయపడేవాడిని. నా పరువు ఎక్కడ పోతుందో అని. సో భయపడే అవసరం ఏముంది? ఒకరోజు నాకు బాగా విసుగొచ్చేసింది సార్తో. తన్నించుకొని తిట్టించుకొని ఎక్కడ పడితే అక్కడ. ఒకరోజు డిసైడ్ అయిపోయా, ఈసారి చూసుకుందాం, అటు ఇటు తేల్చుకుందాం. కొట్టని, ఎంత కొడతాడు అంత కొట్టని, నేను దేనికైనా రెడీ. తప్పించుకోవడం ట్రై చేసేవాడు సార్. మరీ వెంటబడి కొట్టేవాడు, వెంటబడి తిట్టేవాడు. నా గాలి ఎక్కడ పడితే అక్కడ తీసేవాడు. అవునా ఇట్లా చేస్తావా అని బాగా విసుగొచ్చి ఒకరోజు అన్నిటికీ రెడీ అయిపోయి వెళ్ళా. ఎంతైనా తిట్టుకొని చూద్దాం, నేను ఏడవను, నేను ఫీల్ అవ్వను, హ్యాపీగా ఉంటా, నేను కాన్ఫిడెంట్గా ఉంటా, సార్ ఏమని చేసుకొని అని వెళ్ళాను. ఏమనలేదు సార్. ఒకరోజు చూసారు, రెండో చూసా, మూడు అడిగాను సార్, సార్ ఏం సార్ ఈసారి ఏమనట్లేదండి. నువ్వు రెడీ అయ్యి వచ్చావు కదా అని. ఆయనకు అర్థమైపోయింది. నువ్వు రెడీ అయిపోయి వచ్చావు కదా, నాకు ఇప్పుడు నేను తిట్టే వస్తుంది. ఆ రోజే లాస్ట్. ఇప్పుడు ఆ తర్వాత ఆల్మోస్ట్ 10-15 years సార్ రైల్లో ఉన్నాడు, కానీ ఏమనలేదు. ఎక్కడ ఎప్పుడు నన్ను అవమానించడం కానీ, నన్ను తిట్టడం కానీ, కొట్టడం కానీ ఎక్కడ జరగలేదు. మళ్ళీ 10 years పైగా. ఫస్ట్ 20 years నా బాధ అట్లాగే ఉండేది, పిల్లి ఎలకలా ఉండేది. ఎప్పుడైతే నేను 100% నేను రెడీ దేనికైనా, నేను భయపడను. ఇంకా కొట్టించుకోవడానికి ఏం మొహమాట పడ్డాను, తిట్టించుకోవడానికి ఏం మొహమాట పడ్డాను. ఆయనకి ఎలా తెలుస్తుంది సార్? నాకు అర్థం కాదు. ఇది నాకు అయిన ఎక్స్పీరియన్సే. ఎలా అర్థమవుతుంది ఆయనకి మన లోపల అనుకునేది? ఆయన ఎలా స్మెల్ చేసి బయట చెప్పేస్తారు? మనకే ఎంతో కొంత ఒక మనిషిని చూస్తే ఫేస్ రీడింగ్ తెలిసిపోతుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి, వాళ్ళ ఫేస్ బట్టి, కాన్ఫిడెన్స్ బట్టి. ఒక వ్యక్తి ఎలాంటి వాడు, నాకు 5 నిమిషాలు మాట్లాడితే ఎంతో కొంత అర్థమవుతుంది. ఎంతగా 10 మందిలో తిరిగిన మనకే, కొన్ని లక్షల మందిని డీల్ చేసి ఒక మహాజ్ఞాని అయింది, ఒక మహా తపస్సు బుద్ధత్వం పొందిన వ్యక్తికి ఎలా ఉంటుంది, అలా తెలిసిపోతుంది చికట్టు. మనం రాకముందే మన గురించి తెలిసిపోయింటే, వచ్చిన తర్వాత కూడా కాదు, మనం రాకముందే మన గురించి తెలిసిపోయి దానికి తగినట్టుగా ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇది ఈరోజు చేసేయాలి. నేను సార్ దగ్గర ఎప్పుడు చిన్నప్పుడు ఫస్ట్ నా 17 years ఆ టైంకి ఎంటర్ అయినప్పుడు సార్ దగ్గర బాగా అల్లరిగా ఉండేదాన్ని. భయం ఉండేది కాదు నాకు. నేను చాలా ధైర్యంగా వెళ్ళేదాన్ని సార్ దగ్గరికి. సార్తో సరదాగా ఉండేదాన్ని. డాన్స్ చేయండి సార్, మీకు డాన్స్ రాదు, నేను మీకు డాన్స్ నేర్పిస్తా అనేదాన్ని ఆ టైంలో. అంటే అవునా అంటే ఆయన కూడా నన్ను అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు నాకేమనిపించేది కాదు. సడన్గా ఎవరో నా కళ్ళ ముందు ఒకరిని ఇరక్కుముడు కుమ్మారు సార్ ఆయన. ఆ రోజు నుంచి ఇలాంటి ఆయనతో నేను జోకులు వేసానా, ఇంత ఓవర్ యాక్షన్ చేశానా, నాకు పడిపోదును మిస్ అయింది అనుకొని ఆ రోజు నుంచి భయపడడం మొదలుపెట్టాను. అంటే నా బట్టి ఆయన మారిపోతూ ఉండేవారు అనమాట. సో వన్ ఫైన్ డే నేను 3 years నేను ధ్యాన్మా చక్రాలకి మెడిటేషన్ ఇవన్నీ వదిలేశాను. ఏం వద్దబ్బా ఇవేం వద్దు, అసలు కోపం వచ్చిందనమాట కొంచెం. సో మనం ముందు మన పర్సనల్ లైఫ్, మన కెరియర్లో ఎదగాలి, ఇది వద్దు ఏం వద్దు అని అనేసుకున్నాను. అనేసుకొని 3 సంవత్సరాలు రాకుండా 3 years తర్వాత అదే ఫస్ట్ టైం సార్ని కలవడం. ఖచ్చితంగా తిడతారేమో,
ఏమైనా అనుకుంటారేమో, నేను కమర్షియల్ అయిపోయాను కదా, ఈయన తనినా తంతాడు, ఆ ఫీలింగ్తో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కొట్టలేదు కానీ ఒక్కటే అన్నారు, నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు, నువ్వు చేస్తున్నదంతా రైట్ అని నువ్వు అనుకుంటున్నావా అంటే, ఇట్లా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి అలా అనేసరికి ఈయనకి ఎలా తెలిసిపోతున్నాయి నేను లోపల అనుకున్నవి, బాబోయ్ అనిపించింది నాకు ఆ రోజు. ఈయన దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లోపల కూడా చాలా అలర్ట్గా ఉండాలి, బయటే కాదు, మన ఆలోచన విధానం ఇవన్నీ కూడా సరి చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళకపోతే పడతాయని ఆ రోజు నాకు అర్థమైంది. ఈయన మామూలు మనిషి కాదు, సంథింగ్ ఆయనలో ఏదో ఉంది, రియలైజ్ అయ్యాను సార్ ఆ టైంలో నేను. పత్తి సార్ దగ్గరే భయపడడానికి ఏమీ లేనప్పుడు మిగతా వాళ్ళ దగ్గర భయపడడానికి ఏముంది? మ్మ్. సో భయం కాదు కావాల్సింది, గౌరవము. అందరినీ అందరూ గౌరవించాలి. ఎవరిని చూసి ఎవరు భయపడే అవసరం లేదు. మనకు తెలియక ఈగో ప్రాబ్లమ్స్ వల్ల భయపడుతూ ఉంటాం. ఎక్కువ తక్కువ అనే కంపారిజన్స్ వల్ల భయపడుతూ ఉంటాం. నేను ఎక్కువ, మీరు తక్కువ, నేను వయసులో పెద్దవాడిని, మీరు చిన్నవారు, నేను జ్ఞానంలో పెద్దవాడిని, మీరు చిన్నవారు, నేను ఇంకేదో అంటే పోల్చుకోవడం అనేది ఒక ఈగో, అన్నోన్ ఈగో. ఆ ఎక్కువ తక్కువలు అన్నవి వచ్చినప్పుడు భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈగో తనను తాను సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. సేవ్ చేసుకోవడానికి ట్రై చేసే ప్రయత్నమే భయము, మానసిక భయం. మరణ భయం ఓకే, పాముని చూసి భయపడవచ్చు, తప్పేమీ కాదు. ఎందుకంటే శరీరాన్ని కాపాడుకోవడంలో ఒక రైట్ ఫీలింగ్ అది. మిగతా వాటన్నిటిలో భయపడాల్సిన అవసరం లేదే. మరణమయం పర్ఫెక్ట్, డౌట్ ఏం లేదు, తప్పు ఏమీ కాదు. సోషల్ భయాలు ఉన్నాయి కదా, సామాజిక భయాలన్నీ తప్పు. సమాజంలో ఎవరో ఏదో అనుకుంటారేమో, మనం సరైన దారిలో వెళ్తూ కూడా సరైన దారిలో వెళ్ళే వాళ్ళు ఎందుకు భయపడాలి? సరికాని దారిలో వెళ్ళే వాళ్ళు భయపడట్లేదు. సరైన దారిలో వెళ్తున్నాం మనం, దేనికి భయపడాలి? దేనికి భయపడే అవసరం లేదు. ఆలోచించుకోవాలి మనం దేనికి భయపడుతున్నాం. ఒక్కసారి ప్రశ్నించుకుంటే అసలు భయపడే అవసరమే లేదు, గౌరవించే అవసరం ఉంది. పెద్దలను గౌరవించేవాళ్ళను అని మనం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసాం. పెద్దలను చూసి భయపడేవాళ్ళను అని ప్రతిజ్ఞ చేయించలేదు మనతో. రాసేవాళ్ళు చాలా కరెక్ట్గా రాశారు. పెద్దలను గౌరవించేవాళ్ళను, పిల్లలను ప్రేమించేవాళ్ళను. అవును సార్, అంత పర్ఫెక్ట్ వర్డింగ్ కూడా చాలా బాగుంది, ప్లెడ్జ్. మనం ఎందుకు భయపడుతున్నాం? భయపడాల్సిన అవసరం లేదు. మనలో ఏదో తెలియని తప్పులు ఉన్నాయని మనం అనుకొని, అవతలవాడు గుర్తుపడతాడేమో అని అనుకొని, అవతలవాడు చిన్న చూపు చూస్తాడేమో, నాకు ఇది తెలియదు అది తెలియదు, మాట్లాడడానికి భయం, ఏదైనా చెప్పడానికి భయం. రకరకాల భయాలు తీసివేయాలి, అన్ని రకాల భయాలు తీసివేయాలి, అన్ని రకాల గౌరవాలు ఇద్దాం. మనిషిని మనిషిగా గౌరవిద్దాం. పెద్దవాళ్ళను గౌరవిద్దాం, పిల్లలను గౌరవిద్దాం, ఆడవాళ్ళని గౌరవిద్దాం, మగవాళ్ళని గౌరవిద్దాం, పేదవాళ్ళని గౌరవిద్దాం, ధనికులని, అందరినీ గౌరవ విషయంలో అందరూ సమానమే, తక్కువలు ఎక్కువలు లేవు. భయంలో ఏమీ లేదు, భయం నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్. నన్ను చూసి మీరు భయపడే అవసరం లేదు, మిమ్మల్ని చూసి నేను భయపడే అవసరం లేదు. అంటే ప్రేమ గౌరవం, ప్రేమ పక్కన పెడితే గౌరవం ఉంటే ఆటోమేటిక్గా భయం వస్తుంది అంటారు కదా. ఈగో ఉంటే లోపల ఎక్కడో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మనకి తెలియకుండా ఈగో ఉంటేనే వస్తుంది, గౌరవం ఉంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఎంత గౌరవం ఉన్నా మనకు ఇన్ఫీరియారిటీ ఉంటే మాత్రమే వస్తుంది. సో అయితే భయానికి రీజన్ అదే మెయిన్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారనుకోండి, మనం వెంటనే ఒక తెలియని భయం వస్తుంది. అవును అవును, ఐఏఎస్ మనం కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఒక పోలీస్ వచ్చాడు, మనకు చిన్న ఎక్కడో భయం వస్తుంది. పోలీస్ అంటే తెలియని భయం మనలో ఉంది. నేను ఎక్కడైనా తప్పు చేశానా, ఏం లేదు కదా. సో అంటే ఎక్కడో మనకు ప్రోగ్రామింగ్ ఇవ్వబడింది ఇది. అంటే అధికారులను చూసి భయపడ్డం, పెద్దలను చూసి భయపడ్డం అనేది ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో కూడిన ప్రోగ్రామింగ్ సబ్కాన్షియస్లో ఉండిపోయింది. దానివల్ల మనకు భయం వస్తుంటుంది. 10 మంది చూసి 10 మందిలో మైక్ పట్టుకొని మాట్లాడంటే భయం. గుంపులో నేను మాట్లాడుతుంటే సరిగ్గా అనుకుంటారో లేదో, నేను మాట్లాడేది సరిగ్గా ఉందో లేదో, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సుపీరియారిటీ కాంప్లెక్స్ మధ్యలో ఇది ఒక మధ్యలో ఒక టెన్షన్, భయం అన్నది. అదే ఫ్రెండ్ని చూసి భయపడం కదా. ఫ్రెండ్స్ ఉన్నారు, మనం భయపడమే ఏముండదు. అవును సార్, పేద ఫ్రెండ్ అయినా బీద ఫ్రెండ్ అయినా డబ్బు దన్నుకున్న ఫ్రెండ్ అయినా భయపడమే. ఒక ఫ్రెండ్ ధనికుడు అయ్యాడు చూసి భయపడతామా? లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్ అనే ప్రోగ్రామ్ ఉంది, భయపడం. మన క్లోజ్ ఫ్రెండే బాగా రిచ్ అయిపోయాడు, మనం చూసి భయపడం, ఏం రా అంటాం. ఆ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటే
ఫ్రెండ్షిప్ ఊడిపోయి ఉంటే అది వేరే విషయం. సో ఎలాగైతే ఫ్రెండ్షిప్లో ఒక గౌరవం, ఒక హార్మోనీ ఉంటుందో అలా అన్ని చోట్ల ఉండాలి. భయం అన్నది ఒక మానసికమైన డిస్టర్బెన్స్ మనకి. తగ్గించుకోవాలి, భయాలు తగ్గించుకోవాలి, అన్ని రకాల భయాలు తగ్గించుకోవాలి. అప్పుడే మనం అన్నీ సాధించగలుగుతాం. భయాలతో బతకూడదు, జాగ్రత్తగా పడవచ్చు. జాగ్రత్తగా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, గౌరవించవచ్చు. భయపడడానికి ఎందుకు? గౌరవిద్దాం. ఎందుకంటే మంచి మంచి స్థానంలో ఉన్నారు. ఒక ఎమ్మెల్యే వచ్చారు, గౌరవిద్దాం. ఒక మినిస్టర్ వచ్చారు, సాగరంగా చాలా అద్భుతంగా గౌరవిద్దాం. ఎందుకంటే మినిస్టర్ కావడం అనేది చిన్న విషయం ఏం కాదు. ఒక సీఎంఓ పిఎంఓ గౌరవిద్దాం, అద్భుతంగా గౌరవిద్దాం. గౌరవించడం వేరు, భయపడటం వేరు. భయపడే అవసరం లేదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో నాకు ఇప్పుడు అర్థమైంది సార్, భయంకి మూల కారణం ఇన్ఫీరియారిటీ. మనం అనుకుంటాం ఆ పర్సన్ మనకంట ఎక్కువ ఫీలింగ్, ఇంకా ఇన్నర్లోకి వెళ్తే వాళ్ళు ఎక్కువ కాదు, మనకి ఎక్కడో మనం తక్కువ అని మనం ఫీల్ అవటం వల్ల మాత్రం వచ్చే భయం. అంతే, భయానికి మూల కారణం అదే. అంతే. పర్ఫెక్ట్ సార్, కరెక్ట్. మంచి క్లారిటీ వచ్చింది సార్ ఈ పాయింట్ నాకు. నార్మల్గా అన్నీ తెలిసినట్టు ఉంటాయి కొన్ని సందర్భాల్లో, బట్ డిస్కస్ చేసుకుంటే దానికి ఒక డీప్ లేయర్ ఒకటి ఉంటుంది. ఆ లేయర్ తెలిస్తే ఓకే మెయిన్ కారణం ఇదా, అది మనకు కూడా మనకు తెలుసు అనుకుంటాం. నాకు భయం, ఎందుకంటే నేను ఎంత అజ్ఞానం నాకు తెలుసు. నా అజ్ఞానం గురించి సార్ తెలుసు కదా, కాబట్టి నాకు భయం. నా అహంకారం గురించి నాకు తెలుసు కదా, నేను ఎంత ఏదోనో సార్ తెలిసిపోతాయి కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి భయం. అవి నేను ఎందుకు భయపడతా? నేను ఏదోవని, నేను అజ్ఞానాన్ని, నేను అహంకారాన్ని, అవన్నీ ఆయన దగ్గర తెలిసిపోతాయి. ఆయన దాన్ని అన్ని తోలు తీస్తాడు. ఒప్పుకోడు అవన్నిటిని. నా అజ్ఞానాన్ని ఒప్పుకోడు సార్, నా అహంకారపూరిత మాటలను ఒప్పుకోడు సార్. కాబట్టి నాకు భయం సార్ అంటే. సార్ ఇక్కడ నాకు ఒక డౌట్. సార్ కొడతారు కదా, కొట్టే పర్సన్ అంటే ఇప్పుడు ఆయన అహింస చెయ్యొద్దు అంటారు, సారీ హింస చెయ్యొద్దు అంటారు. అహింసో పరమో ధర్మ అన్నప్పుడు కొట్టడం అనేది హింస అవుతుంది కదా సార్? అందరిని ఎవరిని పడితే వాళ్ళు కొట్టాడే. వినడానికి రెడీగా ఉన్న వాళ్ళని కొట్టింటాడు సార్. అహంకారంతో ఉన్న వాళ్ళని కొట్టింటాడు. వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి, దాన్ని పోయి ప్రతోరని రౌడీలు దాదాలా కొట్టాడు సార్ ఎప్పుడు? సార్ అట్లా చేయలేదు. సన్మార్గంలో పెట్టడానికి, మన మనసుని, మన శరీరాన్ని కూడా కాదు, మన మనసుని ఒక సరైన దిశలో పెట్టడానికి, మన అహంకారాన్ని తీసివేసి, మన అజ్ఞానాన్ని తీసివేసి. నేనే ఎన్నోసార్లు కొట్టించుకున్నవాడిని. నాకు ఆయన ఎన్నోసార్లు అలా చేసినప్పుడంతా నాకు అదొక ట్రైనింగ్ లాగా అనిపించింది. ఓకే, ట్రైనింగ్. మీరు ట్రైనింగ్ అని ఫీల్ అయ్యారు, మీకు అనిపించింది. సార్ ఇప్పుడు మీరు ఒక మాస్టర్ పొజిషన్లో ఉన్నారు, మీరు కొడతారా? నాకు అంత ధైర్యం లేదు సార్. అనే దమ్మున్న మొగోడు, నేను ఎందుకు కొడతాను? నేను మాస్టర్ పొజిషన్లో లేను, నేను ఇంకా సాధకుడిని. నాకు ఎవరిని తిట్టే హక్కు కూడా లేదు. నాకు ఎదురు తిరిగితే, నాకు అడ్డం వస్తే నేనే అనొచ్చు, అది నా వ్యక్తిగతం. అంతేగాని నా క్లాస్కి వచ్చారు కాబట్టి నేను అనడం అట్లాంటివి లేదు. ఇప్పుడు సార్ మీరు మాస్టరే, ఇఫ్ ఇన్ కేస్ నేను నిజంగానే నేను మాస్టర్ అని ఫీల్ అయిపోయి అవతల పర్సన్ని సెట్ చేయాలని నేను డిసైడ్ అయ్యి, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళలో నాకు ఏదో ఒక మైనస్ కనిపిస్తే నేను వాళ్ళని కొట్టేస్తే రైట్ అవుతుందా సార్? అది ఎలా అవుతుంది? వాళ్ళు నీకు అవతల వాడు నీకు హక్కు ఇచ్చాడా? ఆ హక్కు ఇచ్చాడా? లేదు కదా. భార్యనే భార్యను కొట్టడానికి లేదు హక్కు. పిల్లల్ని కొట్టడానికి తండ్రికి హక్కు లేదు. యాజ్ పర్ లా లేదు, హక్కులు లేవు. ఎవరి పట్ల ఎవరు దురుసుగా ప్రవర్తించే హక్కు లేదు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన మాస్టరు, ఆయన కొడుతున్నారు, సో నేను కూడా మాస్టర్ అయిపోయాను, నేను ఇంత సాధన చేశాను, ఇప్పుడు నాకు కూడా కొట్టే రైట్ ఉంది వాళ్ళని సెట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకేవో చాలా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, మీరు ఇంట్రెస్టే, మీరు చాలా సంవత్సరాల నుంచి మెడిటేషన్లో ఉన్నారు, మీకు మెడిటేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్, బట్ మీరు హెల్త్ని దాటలేకపోయారు. అప్పుడు నేను మాస్టర్ అని ఫీల్ అవుతున్నాను, సరే మిమ్మల్ని సెట్ చేద్దామని చెప్పి ఫీల్ అవుతున్నానా? మాస్టర్నా? అవతలోడు మనల్ని మాస్టర్గా స్వీకరించాడా? ఇప్పుడు నేను ప్రతిసారి స్వీకరించాను గురువుగా,
95, 96లో వస్తూనే నాకు ఈయన గురువు, నేను ఏమి చెప్పినా నాకు అది వేదమే. కాబట్టి నేను తన్నించుకోవడానికి రెడీ. నా మనసు బాధపడుతుంటుంది తన్నించుకోవడానికి, అయినా నా అంతరాత్మ ఎస్ పత్రి సార్తో తన్నులు తిరగడం తప్ప నాకు వేరే దారి లేదు, నేను సన్మార్గంలోకి వెళ్ళాలి అంటే. అది నేను సరెండర్ అయ్యాను కాబట్టి సార్ కొట్టాడు. సరెండర్ అవ్వకపోతే కొట్టరు. ఎందుకు ఆయనకి ఏం పని దారిలో పోయే వాళ్ళ మీద దాడి చేయడానికి? ఆయన దాదానా కాదే, ఆయన ఒక మహా గురువు. సరెండర్ అయిన విషయం కూడా పర్సన్కి తెలిసిపోద్ది. తెలిసిపోతుంది, ఎందుకు తెలియదు? ఇఫ్ హీస్ రియల్ మాస్టర్ ఎస్ అన్నీ తెలుస్తాయి. అంతే, రియల్ మాస్టర్ అయితే తెలుస్తుంది. అపోహలు ఉండవు. రియల్ మాస్టర్ కన్నది అపోహలు ఉండదు. అపోహలు ఎందుకు? ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా చూస్తారు ఆ పర్సన్ మనకి సరెండర్ అయ్యారా లేదా. అంతే. దండించడం వేరు. అంటే ఇక్కడ డిస్టర్బెన్స్ కోసం పరశురాముడు దండించాడు, అది వేరు. అది కూడా మంచి కోసమే, ఆయన అదే పని చేయలేదు. విశ్వామిత్రుడు దండించాడు మంచి కోసము, అది వేరు. అంటే అది కూడా తన ఎరాలోకి వచ్చిన వారిని దారుణ పోయేవాళ్ళని పిచ్చుకొని చొక్కా పట్టుకొని ఎప్పుడైనా కొట్టాడు సార్? లేదు. తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి. సార్ ఎప్పుడు ఎక్కడ ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించలేదు. లేదు సార్. అవును. ఆయన అపారమైన ప్రేమతో, అపారమైన తనను తాను ఇబ్బంది పెట్టుకుంటూ మనల్ని ఇబ్బంది పెట్టాడు. అది తనకే ఇబ్బంది. అవును సార్. మన పిల్లల్ని కొట్టాలంటే మనకి ఇబ్బంది కదా. అవును సార్. అవును. మనం ఆనందంగా కొడతామా పిల్లల్ని? మనకేమైనా శాడిజమా? వీఆర్ నాట్ శాడిస్ట్, రైట్? మన పిల్లల్ని కొట్టడం మనకి ఇష్టం లేదు. పిల్లలు మరీ తప్పని పరిస్థితుల్లో, ఎంత చెప్పినా వినకపోని పరిస్థితుల్లో అప్పుడు నేను చేతుతాం పిల్లల పట్ల. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది చాలా మటుకు. ఆయన మరి ఎందుకు, ఆయన అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాడు? ఎవరి కోసం? మన కోసమే ఆయన రిస్క్. అది ఆయనకే రిస్క్ పాపం. ఆయన చాలా కష్టపడి మనల్ని కొట్టాడు, ఇష్టపడి కొట్టలేదు, చాలా కష్టపడి ఆయన కొట్టాడు. ఆయన చాలా లోపల నన్ను కొట్టే ముందు ఆయన లోపల ఎంతో ఫీల్ అయ్యి ఉంటాడు. అందుకే 5 నిమిషాల తర్వాత మళ్ళీ నార్మల్గా మాట్లాడతాడు. అసలు అది కొట్టినట్టు తిట్టినట్టు గుర్తు కూడా ఉండదు, లేని వాళ్ళలాగానే మాట్లాడేవాడు. ఎందుకంటే నేను మళ్ళీ నన్ను మరి వెళ్ళకుండా ఉంచడానికి. ఆయన ఆ కోపాన్ని ద్వేషాన్ని ఉంచుకోలేదు ఎప్పుడు. ఆయన తండ్రిలా పాలిస్తాడు, మందలిస్తాడు, తల్లిలా లాలిస్తాడు. అందరికీ అది అనుభవమే. ఆ రోజు నన్ను తిట్టేశారు ఫుల్గా. నీకేం ఇష్టమో చెప్పు, మధ్యాహ్నం లంచ్కి చెప్పు, లంచ్కి ఏమి ఇష్టం నీకు చెప్పు అంటే, ఆలూ ఫ్రై ఇష్టం సార్ అంటే, అయితే నేనే చేస్తాను నీకోసం. ఇప్పుడే తిట్టారు కదా అనుకున్నా నేను మనసులో. ఇటు తిరుగుతుంటాడు, ఇటు మళ్ళీ ప్రేమిస్తుంటాడు, రెండు ఒకటే టైంలో జరుగుతుంటాయి. అది యాక్షన్ అంతే. ఇప్పుడే ఇంత గట్టిగా తిట్టేశారు నన్ను, ఇప్పుడే మళ్ళీ ఏమో నా కోసం ఆలూ ఫ్రై. అప్పుడుగో 50-60 మంది ఉన్నారు, బట్ నాకు ఆప్షన్ అనమాట ఆ రోజు. నాకు ఇచ్చేశారు, నీకు ఏది ఇష్టం అది చేస్తాను అని. అంటే అక్కడ నాకు ఒక తండ్రి కనిపించాడు, ఒక తల్లి కూడా సైమల్టేనియస్గా 2 పాత్రలు ఒకేసారి వచ్చేసాయి నాకు ఆయన దగ్గర నుంచి. మిక్సీలో వేసి అన్ని తల్లి, తండ్రి, ఫ్రెండ్ అన్నీ మిక్సీలో వేస్తే అది పత్రి సార్. సీరియస్లీ హౌ యూఆర్ సో లక్కీ సార్. అలాంటి గురువుతో మనం అట్లీస్ట్ మీరు ఇంకా లక్కీ. స్టార్టింగ్ నుంచి ఉన్నారు, డౌట్ ఏం లేదు. మీరు చాలా టైం స్పెండ్ చేశారు సార్తో, ఇనిషియల్ డేస్ అది కూడా. సో అందుకే ఆబ్వియస్లీ ఇనిషియల్ డేస్ నుంచి ఉన్నారు కాబట్టి మీ వర్డ్స్ కూడా సార్ దగ్గర ఎక్కువ ఉండటం వల్ల మేబీ అంత బాగుంటున్నాయి అనిపిస్తుంది మాకు. అంటే వేరే ఏమీ లేదు. సార్ని దగ్గరగా చూడటం, సార్తో ఎస్పెషల్లీ 95 to 99, 2000 ఆ ప్రాంతంలో కర్నూలులో ఉండేవారు సార్. రోజు కలిసేవాళ్ళం, రోజు ఏదో ఒకటి పడేది నాకు. రోజు ఏదో ఒక రకమైన ట్రైనింగ్ ఆర్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్ ఏదో ఒకటి జరిగేది. గోల్డెన్ డేస్. ఆ 4 years తర్వాత నా లైఫ్ మొత్తం ఒక దారిలోకి వచ్చేసింది. 99 నుంచి ఇంకా నేను ఏం ట్రైనింగ్ పీరియడ్ అనేసుకున్నారు ఇంకా. అంతే. 4 years ట్రైనింగ్, పర్సనల్ ట్రైనింగ్ నడిచింది విత్ 4-5 members. ఎక్కువ మంది కూడా లేదు, 4-5 మంది. సార్ రైట్ సార్. ఫైనలీ భయానికి మూలం మనల్ని మనం తక్కువ చేసుకోవడం మాత్రమే. అవతల పర్సన్ ఎవరైనప్పటికీ కూడా మనల్ని మనం తక్కువ చేసుకోవటం వల్ల వచ్చేదే ఈ భయం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్. సో నాకైతే ఇన్ని రోజులు భయానికి మూలం ఏంటి అన్నది నాకు అర్థం కాల. భయం ఎందుకు వస్తుంది? మేబీ మీరు అన్నట్టు ఏదో తప్పు చేశామనో లేదంటే ఏదో, బట్ ఎక్కడో నేను తక్కువ అని నా లోపల ఒప్పేసుకుంది, నా సెల్ఫ్ ఒప్పేసుకోవటం వల్ల వచ్చింది బయటికి తెలియకుండా వచ్చే భయం. ఎవరైనా మనకంటే ఎక్కువ వాళ్ళకి భయం తగ్గించుకొని మళ్ళీ అగౌరవంగా మాట్లాడకు, దాన్ని కేర్లెస్నెస్ అంట. సో 2 బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. సో అవతల వాడి గొప్పతనాన్ని గుర్తించి గౌరవంగా మాట్లాడాలి.
పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, ఎంతో కొంత అనుభవం ఉంటుంది కదా, గౌరవిద్దాం. గౌరవిస్తే పోయేది ఏముంది, మా అయితే తిరిగి గౌరవిస్తారు. అంతే సార్. భయపడితే ఏం రాదు, గౌరవిస్తే తిరిగి గౌరవిస్తారు. అందరినీ గౌరవిద్దాం. మేబీ మనం భయపడడం వల్ల వాళ్ళకి అది బలం కూడా చేస్తుంది. కరెక్ట్. ఇది భయపడుతున్నాడు కొంచెం ఆడుకోవచ్చులే అనే ఫీలింగ్ రావచ్చేమో మేబీ వాళ్ళకి. వండర్ఫుల్ సార్. సో ఫైనల్లీ ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, అలానే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఎక్కడా తగ్గించుకోకూడదు. నాకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ద్వారా నాకు అర్థమైన పాయింట్స్ సార్ ఇవి. మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలి, దట్ మీన్స్ మనం తక్కువ అని కాదు, అందరినీ ప్రేమించలేకపోవచ్చు కానీ అందరినీ గౌరవించగలగాలి. కరెక్ట్. గౌరవించడం మన చేతిలో ఉంది, ప్రేమించడం మన చేతిలో లేదు. ప్రేమించడం అనేది చాలా విషయాల మీద ఆధారపడి మనం బుద్ధుడుగా మారితే అందరి పట్ల విశ్వ ప్రేమ ఒకటి ఉంటుంది. మనంగా బుద్ధత్వం రాలేదు. సో మీరు బేసిక్ చెప్తున్నారు అంతే. నార్మల్గా అల్టిమేట్ అయితే అందరినీ ప్రేమించగలగాలి అంటారు. అందరినీ ప్రేమించగలగాలి ఒక లెవెల్ దాటిన తర్వాత. కానీ అందరినీ గౌరవించడం ఈ రోజే సాధ్యం. అందరినీ ప్రేమించడం అనేది మన ఇష్టాలు ఇంకా చాలా విషయాలు, చాలా ఎన్లైటన్మెంట్, చాలా ఎదగాలి, ఆత్మకథ అలా ఎదగాలి. నేనైతే అందరినీ ప్రేమించలేదు, అందరినీ గౌరవిస్తాను. అది సాధ్యం ఒక సామాన్యమైన మనిషిగా, అది మన చేతుల్లో ఉంది. కానీ నాకంటే కొన్ని ఇష్టాలు ఉన్నాయి కదా, దాన్ని బట్టి నేను ఒకరితో ఉంటాను, ఒకరిని ప్రేమిస్తాను, ఒకరిని ప్రేమించాను, నాకు సంబంధం లేదు, అది నా ఇష్టం. ఇంకా బుద్ధుడుగా మారినప్పుడు అందరినీ మేబీ ఇష్టపడొచ్చాము, అందరినీ నేను ప్రేమించవచ్చాము. ఇంకా నేను మామూలు మనిషిని, ఇంకా బుద్ధత్వం రాలేదు. సో అంటే ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, మీరు బుద్ధత్వం రాలేదు అంటే అక్కడ మిమ్మల్ని తక్కువ చేసుకున్నట్టు కాదా మరి? ఇది నన్ను అర్థం చేసుకున్నట్టు అనుకుంటున్నాను. తక్కువ చేసుకోవడం, ఇంకా నేను అచీవ్ చేయాల్సింది ఏముంది, ఇంకా నేను సాధించవలసింది ఏముంది. నేను డిగ్రేడింగ్గా నేను విధవని నేను పనికిరాని అనుకుంటే అది ఓకే. నేను ఇంకా అచీవ్ చేయాల్సింది ఉంది అని చెప్పి ఫైన్ అలా అనుకుంటున్నారు. వండర్ఫుల్ సార్. చాలా ఒక కొటేషన్ ఈ ఎపిసోడ్, ఒక కొటేషన్ అంటే ఆ కొటేషన్కి ఎంత పవర్ ఉంది. కొటేషన్తో బుక్ రాయచ్చు, డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే బుక్ రాసేయచ్చు. నిజంగా మీరు రాస్తారు సార్ మీరు. సో చాలా చక్కగా బాగుంది. నాకు అర్థమైంది, నాకు ఒక పాయింట్ వచ్చింది, కొత్త పాయింట్ ఈరోజు ఎపిసోడ్లో. ఈ ఒక్క ఎపిసోడ్తో నాకు అంటే నాకు తెలియని పాయింట్ కాబట్టి మేబీ నేను దాన్ని ల్యాగ్ చేసి ఉంటాను, నేను ఇంకొంచెం డీప్గా తెలుసుకోవటానికి. ఐ హోప్ మన ప్రేక్షకులకు కూడా ఆ పాయింట్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులందరికీ, మేనేజ్మెంట్కి, గురువు గారికి. సో చూసారు కదా ఇవాల్టి భిన్నంగా ఆలోచించులో నేనింతే. ఈ ఎపిసోడ్లో ఒక కొటేషను, ఆ ఒక్క కొటేషన్లో నాకు చాలా డౌట్లు ఉంటే అవన్నీ క్లియర్ అయిపోయి, మీ డౌట్స్ కూడా క్లియర్ అయిపోయాయి అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించులో నేనింత ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. కీళ్లు మోకాళ్ల నొప్పుల సమస్యలకు ఆర్థోకేర్ క్యాప్సూల్స్ వాడండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.